వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయింది. కాకరకాయ టమాటా కూర ఎలా వండాలో వీడియో చూపెడతా. ముందుగానే కాకరకాయలు చిన్నగా ముక్కలు కోసుకోవాలి, ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇక పండువారినవి పచ్చి రెండు కలిసి ఉడకబెట్టుకున్నాం. పచ్చగా ఉన్నాయి, పండువారినవి ఉన్నాయి. ఇలా వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. కోసి అన్నీ రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచా జీలకర్ర, ఉల్లిగడ్డలు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1/2 చెంచాడు పసుపు, చిటికెడంతా ఇంగు, మొత్తం పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, టమాటా వేసుకోవాలి. 2 చెంచాడు కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. టమాటా ఉడికింది. ఉడకబెట్టిన కాకరకాయ ఇందులో వేసుకొని దీన్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని 5 నిమిషాలు ఉడికియాలి. 1 చెంచాడు మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కాకరకాయ కూర రెడీ అయింది. కాకరకాయ టమాటా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.